చిలకలు పచ్చగా ఉంటాయి అమ్మా. అబ్బాయి ఎర్రగా ఉంటాయి చిలకలు. మా ఇద్దరికి ఎలాగే కాదమ్మా, ఇటు చూసిన తిండి ఏముంది? ఏం తిండి తింటావు తల్లి? ఇటు తిండి ఇగో, ఇగో అటు మిచ్చర చూడు, ఏమున్నాయమ్మా తల్లి ఇంట్లో తిండి. వీడియోలో కామెంట్లు అదే చేస్తారమ్మా. ఏమని పెడతారంటే ఆమె ఎప్పుడు తింటూనే ఉంటుంది అని పెడతారు కామెంట్. ఇంటికి వెళ్తే నాకు మా కన్నమ్మ గారి కోళ్ళు చిన్న గాజాలు పెట్టారట. అబ్బా చాలా బాగున్నాయి అన్న గాజాలు తీసేసారు. చూడు అంత ఒక్కటేనా అమ్మా? అమ్మ తీసుకోమ్మ పెట్టినప్పుడు ఎందుకమ్మా అట్లా చేస్తున్నావు? నీ సొమ్ము ఇవ్వు 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 ఇవ్వు. చూడండి గాయస్, అమ్మని బిగ్ బాస్ పంపిద్దామని ఒక వీడియో చేద్దామని వచ్చిన. నిజంగా నేను అప్లోడ్ చేస్తా. ఆవిడ నాకు ఎవరు పంపలేదమ్మా, తెలిసి నన్ను కూడా పంపండి అక్కడికి. అదే మరి చేద్దాం బిగ్ బాస్కి. ఈమె వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి కాబట్టి ఫేమస్. ఎంత పడ్డాయి? బాగున్నాయి గాజులు, గోల్డ్ దాని లెక్కలు ఉన్నాయి. పట్టుకెళ్ళిపోకమ్మా, ఒక ఇంటి గాజు పట్టుకెళ్ళాడండి బాబు. ఇప్పుడు విన్నాను. బాగుంది అది. అది బ్రాస్లైట్, అది గాజు కాదు. యువతలకు వేణుగుంది, యువతలకు ఏనుగుంది. అమ్మకి ఓ డానం చేపిస్తున్నా, ఓ డానం చేపిస్తున్నా. ఓ డానం వద్దా? గోల్డ్ది ఓ డానం. అవి వారగలితే ఉండని దీవించల్లా. నీ నోటి నుండి మాట వస్తలేదు. నన్ను కాదు, ఆమెని. ఆమె ఇచ్చింది కదా, మరి ఎప్పుడు దీవిస్తున్నావు? దీవించి కానీ దేవుడు మిమ్మల్ని ఈ రూపకంగానే రప్పిస్తున్నాడు అమ్మా. మరి అరుణాచలంలో కొనుక్కునేది 1000 రూపాయలు ఇచ్చారు, సాధికి 500 ఇచ్చారు. చల్లగా ఉండు తల్లి పాపము. మేము వీడియో చూసుకునే డబ్బులు వెనక్కి ఏడుస్తున్నాం. మీరు ఉట్టికి వచ్చి పాపం హెల్ప్ చేసామకి. అవునా? మరి ఆడియన్స్ బ్యాడ్ కామెంట్ పెడతలకి ఏదైనా చెప్పరాదు? బ్యాడ్ కామెంట్స్ పెట్టే రైట్ ఎవరికి లేదు. ఎవరి లైఫ్ వాళ్ళది, అది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుతారు. ఇప్పుడు వాళ్ళు ఏం బట్టలు వేసుకుంటున్నారు అని మేడం చూడట్లేదు. తనకు నచ్చినట్టు తన లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు సినిమాల్లో యాక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు యాక్ట్ చేసే టైంలో ఏదైనా వేసుకుంటారు. బయట ఏది వేసుకుని వాళ్ళకి నచ్చినవి వేసుకుంటారు. ఇప్పుడు మేడం ఎవరింటికన్నా వెళ్ళి నువ్వు ఎందుకు వేసుకున్నావు ఇట్లా అని అడగట్లేదు కదా. తన లైఫ్ తన ఇష్టం. అలా బతకగలగడం కూడా ఒక అదృష్టం. దానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. అయితే నిజమే, అలా ఉండడమే నాకు నచ్చింది. కానీ ఆమెకి అవి ఉప్పు తెగున బట్టలు థ్యాంక్ యూ అమ్మా. మా ఛానల్ గురించి చూస్తున్నావా నువ్వు? అయితే ఫోన్లే అమ్మా. ఇప్పుడు బాగున్న వీడియోలు అదే. ఇప్పుడు వీళ్ళిద్దరికి అమ్మ వీళ్ళ రైతులాగా చేద్దాం అనుకుంటున్న పెళ్ళి వీళ్ళిద్దరికి. పాటలు పెడతాడండి వీడు, నచ్చిన పెడతాడు. ఎంత బాగా సెట్ చేశాడు దానికి. సాంగ్ చాలా బాగా చేశాడు, బాగా చేస్తాడు. వీడు కూడా మంచోళ్ళే. గాజు ఏదో ఉంచుకున్నాడు, ఇస్తానన్నాడు, కనిపించి కొంచెం పట్టినాడు, పాడేసాను. కొంచెం అంటే షాపు తీసుకెళ్ళిపో, మరి నా గాజులో తెప్పించే అన్నారు. ఇచ్చేయండి పాపం గాజు. చూడు నేను బ్యాడ్ చేయనికి ఉన్నాను. ఆవిడ చూస్తారంటే నీ వీడియో అన్నీ చూస్తాం. ఇవి కూడా ఇప్పుడే అక్కడికి వెళ్ళొచ్చినా నేను. ఆ పొద్దున్న బయలుదేరిన. ఆడ వినోద్, శాంతి సార్ వీళ్ళల్లా అందరూ అక్కడ ఉన్నారు. ఆడ ఫుడ్ తింటున్నారు. వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేసినారు, జబర్దస్త్ ఫుడ్ తింటున్నారు. ఇంకా నేను వాళ్ళ దగ్గర ఉండడం ఎందుకని ఇటు వస్తే నేను బాగోదు కదా మనం అని. మనకి తిండి మీద ఆశ మళ్ళా నీలాగా. ఈమె ఇంతకు ముందు మూలకు వేయండి అమ్మా. ఎప్పుడు లేచిందంటే ఆ గుడిసెల వీడియోలో పెట్టంగానే అప్పుడు మొత్తం బయటకు వచ్చింది. ఆ గుడిసెలు రియల్ అనుకొని
తర్వాత అర్థమైంది అంత లేదు. అందరూ లక్ష్మమ్మ ఈ పరిస్థితి అని మనకు తెలియదు కదా, మేము అందరూ పోయి పాపం చూసంటే అది ఎందుకు నేను ఫస్ట్ లో నిజం అనుకుని బాధపడ్డా, తర్వాత మళ్ళీ చూసాక అర్థమైంది నాకు. ఇప్పుడు ఈమెకి మేము ఒకటి వెబ్ సిరీస్ తీస్తున్నాం తీయండి మంచిగా. తీస్తున్నాం కానీ రిచ్ క్యారెక్టర్ అండి. అంటే బాగా నగలు అన్నీ ఉంటాయి మీకు రిచ్ క్యారెక్టర్ ఇట్లా కొప్పు ఉంటుంది దీంట్లో కానీ ఏది తీసినా పబ్లిక్ అయిపోతారండి. ఎలా అంటే ఇట్లా రాయల్ గా ఉన్న క్యారెక్టర్ ఇవ్వండి, అదే ఇస్తున్నాం ఇప్పుడు దాని గురించి మాట్లాడదామని. వాటికి బాగా సెట్ అవుతుంది. మైండ్ చెట్టు కూడా మంచి ఫాస్ట్ అండి, బాగా తీస్తాడు. సాధిత్ కూడా బాగా ఆలోచించాడు. ఆడు పూనుకుంటాలే కదా షార్ట్ ఫిల్మ్లో సాధిత్ ఫస్ట్ అండి అసలు. ఒక 10 నిమిషాలు ఆలోచించాడంటే వాడు బ్రెయిన్కి వచ్చేస్తుంది స్టోరీ. దానికి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఎందుకంటే ఇంకా వీడియోలు ఇట్లా మామూలుగా తీసేస్తున్నారు. 3 ఛానల్లో పెట్టుకుంటాం కదా, పిచ్చెక్కి అయిపోయింది. వచ్చిందమ్మ క్యాప్ ఆయువారిగలతో చల్లగా ఉండు తల్లి. మా లక్ష్మమ్మకు ఇంత హెల్ప్ చేసినందుకు నేను చూస్తానండి. సూపర్ అమ్మ కాజలు. ఒక 10 నిమిషాలు చూస్తాను. కాదు వేరే కాదు. తీసిరి కాకుండా కొత్తవి మొదలు పెట్టాలి, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. పోదాం. పార్కుల్లో వేసినవి అన్నీ చూస్తాను నేను, మొత్తం వీడియోస్ అవునమ్మా. అన్నీ చూస్తాను. మంచిగా ఇవి వీడియోలు ఎక్కువ ఫారెన్లో చూస్తున్నారు. అవునా? వాళ్ళు నాకు వాయిస్ మెసేజ్ పెడుతున్నారు, ఫారెన్కి ఎక్కువ అవుతున్నాయంటే ఇవి అంటే ఫారెన్ డ్రెస్ ఇస్తుందనేమో. ఎందుందా నాకు ఫోన్ రాలా? సరే సరే నేను వెళ్తాను. కంగారు పడుతుంది. సరే సరే. థ్యాంక్స్ అమ్మా కాజలు ఇచ్చినందుకు. ఓకే అమ్మ, జాగ్రత్త. వచ్చాక వస్తాను. బాయ్ బాయ్ అమ్మ బాయ్. చూసావు ఎంత బాబు ఇస్తున్నారు ఇప్పుడు రాజు అని. అవును నా పేరు గుర్తుపెట్టుకున్నారు. నువ్వే నల్లబాబు అంటావు. అయ్యో అయ్యో అలసిపోయిందా అసలు? జాగ్రత్త పట్టు. నేను పట్టుకుంది. నేను ఫోన్ చేస్తాను. అరుణాచలం జాగ్రత్త వెళ్ళేది మంచిగా. అంతే. వచ్చాక మీరు రావాలి. వస్తాను. ఎక్కడ భోజనానికి పిలుస్తున్నావు అమ్మ? మా ఇంటికి భోజనానికి అరుణాచలం. ఆమె చికెన్ బాగా తింటుంది చూడమ్మా. నాకు అడగను అమ్మ ఏం తినరు, పాపం చికెన్ తింటుంది, తింటారు. మటన్ కూడా తింటుంది బాగా. పట్టుకుంది. రైస్ జర ఎక్కువ తింటుంది అమ్మా, ఏమనుకోద్దండి. ఏంటి కేజీ బియ్యం ఉండమంటావా చెప్పు. కేజీ ఉండమ్మా అమ్మ కోసం. డ్రెస్సులు బాగున్నాయండి, మీరు డ్రెస్సులు వేసుకోండి. కానీ వాళ్ళమ్మమ్మ కాజ పెట్టిన తల్లి, నువ్వు చల్లగా బతుకుని నిండి వేలు తల్లి అమ్మ లక్ష్మమ్మ. ఇది అమ్మ షార్ట్ అండి. ఇది వచ్చేసి యాలం పెడతాము, 2 కోట్లు ఈ షార్ట్. కానీ ఇక్కడ ఎందుకు పడ్డదో మరి తెలియదు నాకు. నీకు దాని గొడవ ఎందుకు? ఇది 2 కోట్లు. బిగ్ బాస్ గురించి చెప్పదు, నీకు వీడియో పెడతా, సపరేట్ చేస్తాను. బిగ్ బాస్ అమ్మకి బిగ్ బాస్ పంపిస్తామనేసి నువ్వు ఎట్లా చెప్పాలంటే చెప్తా చూడమ్మ. నేను చెప్పినట్టు విను. ఎట్లా చెప్పాలంటే, హాయ్ అండి, హాయ్ బిగ్ బాస్ గారు, నా పేరు కనకం, నేను గత ఎన్ని సంవత్సరాలు ఉంటున్నావు? 15 years నుండి నేను ఇందులో ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ఇన్ని సినిమాలు చేసిన, నేను మంచి కామెడీ చేస్తా, మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తా. నేను నీకు ఏదేదో నీకు వచ్చో అవన్నీ చెప్పు. నువ్వు ఎన్ని సీరియల్ చేసినావు, ఏ ఊరు, నీకు ఎంతమంది, నువ్వు ఎన్ని కష్టాలు పడ్డా అన్నీ చెప్తారు. షార్ట్ వీడియోలో అన్నీ చెప్తారు. అన్నీ చెప్పి నీ గతం అంతా ఇప్పుడు చెప్పుకున్న తర్వాతనే నాకు ఏదైనా హెల్ప్ చేయండి, నేను ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నా, ఇంకా నేను ఇది చేయాలనుకుంటున్నా అని చెప్పి. దాంట్లోకి వెళ్ళడానికి మరి బిగ్ బాస్లోకి అది వీడియో చేసి పెట్టాలను, వేరే వాళ్ళు చేసినది నీకు వీడియో చూపించాలా? వద్దు, నేను చెప్తాను. ఒకరికి కూడా ముందు